అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. అనుకున్నంత పని అయింది. ఊహించినట్టుగానే శాంతి చర్చలకు ఇజ్రాయెల్ గండి కొట్టింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అమెరికా, ఇరాన్ దేశాలు వేస్తున్న చారిత్రాత్మక అడుగులు ఈ శుక్రవారానికి అంటే ఈ నెల 19వ తేదీనకి గమ్యానికి చేరతాయా లేదా అనే అంశంపై గురువారం నాడు అంటే 18వ తేదీన మనం చేసిన వీడియోలో వ్యక్తం చేసిన అనుమానం 19వ తేదీ నాడు అక్షరాలా నిజమైంది. అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి స్విట్జర్లాండ్లో ఈరోజు అంటే జూన్ 19వ తేదీన ప్రారంభం కావాల్సిన చారిత్రాత్మక శాంతి చర్చలు అకస్మాత్తుగా రద్దయ్యాయి. లెబనాన్లో నిన్న రాత్రి ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడులే దీనికి ప్రధాన కారణం. అమెరికా, ఇరాన్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. అందుకే దీనిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ సైన్యం రాత్రికి రాత్రే దక్షిణ లెబనాన్లోని 80కి పైగా హెజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసి తీవ్రమైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 21 మందికి పైగా మరణించారు. 4 ఇజ్రాయెల్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్విట్జర్లాండ్లోని బర్గన్ స్టాక్ రిసార్ట్లో ఈరోజు అంటే శుక్రవారం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య తదుపరి ముందడుగు కోసం సాంకేతిక చర్చలు జరగాల్సి ఉంది. అయితే లెబనాన్లో చెలరేగిన తీవ్రమైన హింస కారణంగా ఈ చర్చలు జరగటం లేదని స్విస్ విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. అమెరికా తరపున ఈ చర్చలకు నాయకత్వం వహించాల్సిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన జెనీవా పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను ఆపనంత వరకు తాము స్విట్జర్లాండ్కు ప్రతినిధులను పంపేది లేదని ఇరాన్ ఖచ్చితంగా తేల్చి చెప్పింది. తమ భద్రత కోసం లెబనాన్లో ఎంతకాలమైనా వేచి ఉంటామని, హిజ్బుల్లాకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడంతో స్విట్జర్లాండ్లో శుక్రవారం ఉదయం ప్రారంభం కావాల్సిన చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల చర్చలు నిలిచిపోయినప్పటికీ అమెరికా, ఖతార్, ఇరాన్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్బుల్లాలు ఈరోజు అంటే శుక్రవారం స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి సరికొత్త కాల్పుల విరమణకు సీజ్ ఫైర్కు అంగీకరించాయి. నిలిచిపోయిన అమెరికా, ఇరాన్ చర్చలను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడానికి ఈ అత్యవసర ఒప్పందం కుదిరింది. ఈ చర్చలు అంటే ఈరోజు జరగాల్సిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఇంతగా ఉత్కంఠ రేపడానికి కారణం బుధవారం జరిగిన చారిత్రాత్మక ఒప్పందమే. 110 రోజుల పాటు సాగిన అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలి, ఇరాన్ తన యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి, అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం తెరచి ఉంచాలి. ఇందుకు బదులుగా అమెరికా తన సముద్ర దిగ్బంధనాన్ని తొలగించి ఇరాన్ చమురు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలి. ఈ తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చడానికి ఇరు దేశాలకు 60 రోజుల గడువు ఇచ్చారు. ఈ 60 రోజుల చర్చలే ఈరోజు స్విట్జర్లాండ్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇజ్రాయెల్ యాక్షన్ వల్ల మొదటి రోజే చర్చలకు బ్రేక్ పడింది. చర్చలకు బ్రేక్ పడడంతో తనపై దుమ్మెత్తి పోస్తున్న దేశీయ విమర్శకులకు అలాగే ఇరాన్ అగ్రనేతలకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. మేము ఏమీ డెస్పరేషన్తో అంటే నిస్సహాయతతో ఈ సమావేశం పెట్టలేదు, ఇరానే దిగి వచ్చింది, వారు సర్వనాశనం అయ్యారు, మేము ఈ 60 రోజులు వేచి చూస్తాం, వారికి ఒక్క పైసా కూడా దక్కదు, 10 సెంట్లు కూడా ఇవ్వం, అంతేకాకుండా ఇరాన్ గనుక అణు నియమాలను అతిక్రమిస్తే మళ్ళీ తీవ్రంగా బాంబుల దాడి చేస్తామని ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రవర్తనపై కూడా ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 2 డ్రోన్లు ఎడారిలో పడిపోతే దానికి ప్రతీకారంగా బీరూట్లో బిల్డింగులు కూల్చాల్సిన అవసరం లేదు, ఇజ్రాయెల్ మరింత మెరుగ్గా ప్రవర్తించవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాతో తాత్కాలిక అవగాహన ఒప్పందం ఎంఓయు కుదిరినప్పటికీ వాషింగ్టన్పై తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా అలీ ఖమైనీ స్పష్టం చేశారు. అమెరికా ఎప్పుడైనా మాట తప్పవచ్చని ఇరాన్ అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనే భయంతో తమ సొంత ప్రయోజనాల కోసమే అమెరికా డెస్పరేషన్తో అంటే
నిస్సహాయతతో ఈ ఒప్పందానికి ముందుకొచ్చిందని ఖమేనీ అన్నారు. ఇరాన్ బలహీనత వల్ల ఈ ఒప్పందం జరగలేదని ఆయన నొక్కి చెప్పారు. లెబనాన్లో జరిగిన దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. అమెరికా మద్దతుతోనే ఇజ్రాయిల్ ఈ దురాగతానికి ఒడిగట్టిందని, హిజ్బుల్లాను ఒంటరిని చేసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇరాన్ తన అణు సాంకేతికను, క్షిపణి వ్యవస్థను రక్షించుకునే హక్కును ఎప్పటికీ వదులుకోదని, ఒప్పందంలోని నిబంధనలను అమెరికా ఎలా అమలు చేస్తుందో చూసిన తర్వాతే ఇరాన్ తదుపరి ముందడుగు వేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. చర్చలు వాయిదా పడడంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని విమర్శిస్తున్న ఇజ్రాయెల్ మంత్రులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశంపై సానుభూతి చూపిస్తున్న ఏకైక దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని జేడీ వాన్స్ అన్నారు. తానే గనుక ఇజ్రాయెల్ క్యాబినెట్లో ఉంటే తనకున్న ఏకైక బలమైన మిత్రదేశంపై ఇలాంటి విమర్శలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని జేడీ వాన్స్ అన్నారు. ఇప్పటికైనా ట్రంప్ను విమర్శిస్తున్న ఇజ్రాయెల్ మంత్రులు మేల్కొని అసలు నిజాలని గ్రహించాలని జేడీ వాన్స్ వాళ్ళకి హితవు చెప్పారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కొత్తగా కుదిరిన కాల్పుల విరమణ సత్ఫలితాలను ఇస్తే వాయిదా పడిన చర్చలు, అంటే స్విట్జర్లాండ్లో జరగాల్సిన చర్చలు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేస్తోంది. కానీ ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి అంగీకరించే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ పట్టు పెరగకుండా ఇంతకాలం అడ్డుగోడగా ఉన్నది ఇరానే కాబట్టి. అటు లెబనాన్లో ఇజ్రాయెల్ను అడ్డుకునేందుకు హిజ్బుల్లా తిరుగుబాటుదారులకు, ఇటు గాజాలో హమాస్ తిరుగుబాటుదారులకు అండగా నిలుస్తున్నది కూడా ఇరానే అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఇజ్రాయెల్ గనక సై అంటే ఇక ఆ దేశం తన చిరకాల స్వప్నమైన గ్రేటర్ ఇజ్రాయెల్ కలకు శాశ్వతంగా సమాధి కట్టాల్సి వస్తుంది. అందుకే అమెరికా, ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు సరికొత్త కాల్పుల విరమణకు అంగీకరించినట్టు వార్తలు రావడంతో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్గ్విర్ తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గనుక అమెరికా ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయి ఈ కాల్పుల విరమణను శాశ్వత ఒప్పందంగా మార్చినా, లేదా లెబనాన్ సరిహద్దుల నుండి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి రప్పించినా తాము తక్షణమే నెతన్యాహు ప్రభుత్వం నుండి వైదొలుగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ తాత్కాలిక కాల్పుల విరమణను ఆయన ఇజ్రాయెల్ పాలిట ఒక లొంగుబాటు ఒప్పందం, సరెండర్ డీల్గా అభివర్ణించారు. హిజ్బుల్లాను పూర్తిగా అణచివేయకుండా ఇజ్రాయెల్ దాడులు ఆపడం చారిత్రాత్మకమైన తప్పిదమని ఆయన నెతన్యాహుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బెన్గ్విర్ నేతృత్వంలోని వజ్మా యెహూదిత పార్టీ నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతునిస్తోంది. బెన్గ్విర్ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రస్తుతం గనక నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పూర్తిగా మైనారిటీలో పడిపోతుంది. అందుకే బెన్గ్విర్ చేసిన ఈ తాజా హెచ్చరిక ఇజ్రాయెల్ రాజకీయాల్లో తీవ్రమైన కలకలం రేపుతోంది. ఇరాన్తో అమెరికా కుదుర్చుకుంటున్న శాంతి ఒప్పందానికి బెంజమిన్ నెతన్యాహు అంగీకరిస్తే ఈ ఏడాది అక్టోబర్లో జరిగే ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై నెతన్యాహు ఆశలు వదులుకోక తప్పదు. అంతేకాదు, ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో కూడా ఆయన జైలు పాలు కాక తప్పకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ విరమణ ఎండమావిగానే మిగలవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.